ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే చర్చించుకుంటున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు కూడా ఏఐకి మారిపోతున్నాయి. అందులో గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ లాంటి కంపెనీలు బిలియన్ల కొద్ది డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాయి. ఉన్న ఉద్యోగాలలో కోతలు విధిస్తున్నాయి. మరి మార్కెట్లలో ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించడానికి పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఓపెన్ ఏఐ CEO శామ్ ఆల్ట్మన్ మాత్రం ఇండియాను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఒకప్పుడు ఇండియాను తేలికగా తీసేసిన ఆయన అదే నోటితో ఇండియాను పొగడాల్సి వస్తోంది. మరి దానికి గల కారణమేంటో ఈ ప్రత్యేకమైన కథనంలో తెలుసుకుందాం. ఈ గురించే చర్చించుకుంటున్నారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ ఏఐకి మారిపోవాల్సిందే. ఇక మన మొబైల్ ఫోన్స్ లో ఏఐ ఆప్షన్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆప్షన్స్ ని వినియోగించుకుంటున్నారు. ఇక ప్రపంచంలోని అతిపెద్ద టాప్ కంపెనీలు కూడా ఏఐకి మారిపోతున్నాయి. రేస్లో ఎక్కడ వెనకబడిపోతామేమని బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాయి. ఇక ఓపెన్ ఏఐ CEO శామ్ ఆల్ట్మన్ విషయానికొస్తే ఆయన ఒకప్పుడు ఇండియాను తేలికగా తీసేశారు. మరి అదే నోటితో ఇప్పుడు ఇండియాని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఆసియాలో అతిపెద్ద సంఖ్యలో చాట్‌జీపీటీ యూజర్స్ ఇండియాలో ఉండటమే కారణం. ఇండియాలో ప్రతి వారం సుమారు 100 మిలియన్ యూజర్లు చాట్‌జీపీటీకి మారిపోతున్నారు. దీంతో ఆయన ఇండియాపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. తాజా పరిణామాల క్రమంలో ఆల్ట్మన్ ఇండియాను అంత తేలిగ్గా వదులుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే అమెరికా తర్వాత ఎక్కువగా చాట్‌జీపీటీని వినియోగించేది ఇండియానే అని తేలిపోయింది. వారానికి కొత్తగా 100 మిలియన్ యూజర్లొచ్చి చేరుతూ ఉండడంతో ఓపెన్ ఏఐ CEO సంబరపడిపోతున్నారు. ఇక ఏఐ రేస్ విషయానికొస్తే ఇటు అమెరికా, చైనాలు పైచేయి సాధించడానికి పోటీ పడుతున్నాయి. వారి వెంటనే ఇండియా కూడా క్రమంగా ఓపెన్ ఏఐ రేస్లో దూసుకుపోతోంది. ఇక ఇండియా విషయానికొస్తే ప్రపంచంలోనే అతిపెద్ద జనాభాలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పటివరకు చైనా అగ్రస్థానంలో ఉండేది. అయితే చైనా జనాభాపై నియంత్రణ విధించడంతో ఇటీవల జనాభా కాస్త తగ్గింది. ఇక ఇండియా పెద్ద మార్కెట్ కాబట్టి ప్రపంచంలోని అతిపెద్ద ఏఐ కంపెనీలు ఇండియాపై ఫోకస్ పెడుతున్నాయి. వారికి ఇండియా మార్కెట్ కీలకంగా మారిపోయింది. విషయానికొస్తే ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్, గూగుల్లో ఇండియాలో పెద్ద మొత్తంలో వాటాను దక్కించుకోవాలనుకుంటున్నాయి. ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఇక తాజాగా శామ్ ఆల్ట్మన్ ఇండియాకు రానున్న నేపథ్యంలో ఈ విషయం వెల్లడించారు. ప్రతి వారం 10 కోట్ల మంది చాట్‌జీపీటీ యూజర్లు జతవుతున్నారని చెప్పారు. అమెరికా తర్వాత ఎక్కువ యూజర్లు ఇండియాలోనే ఉన్నారన్నారు. ఇక ఆల్ట్మన్ న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ సమ్మెకొచ్చారు. గ్లోబల్ టెక్ లీడర్స్ అంతా ఇండియాలో వాలిపోతున్నారు. వీరంతా విద్యారంగంలో ఏఐ పాత్ర గురించి, వ్యాపారాల గురించి, గవర్నెన్స్ గురించి చర్చిస్తారు. ఇక చాట్‌జీపీటీ విషయానికొస్తే వారానికి ఇండియా 100 మిలియన్లు వచ్చి చేరితే ప్రతి వారం సుమారు 800 మిలియన్ యూజర్లు కొత్తగా చాట్‌జీపీటీకి మారిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఇండియా మార్కెట్ను ఓపెన్ ఏఐ వదులుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి కారణం ఇండియా అతిపెద్ద మార్కెట్. దేశంలో యువ జనాభా ఎక్కువగా ఉంది. యువకులు కాబట్టి వీరు తేలిగ్గానే డిజిటల్కి మారిపోగలరు. అదీ కాకుండా ఇండియాలో సుమారు 100 బిలియన్ ఇంటర్నెట్ యూజర్లున్నారు. అదీ కాకుండా ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా అతిపెద్ద స్టూడెంట్ కమ్యూనిటీస్ కూడా ఇక్కడే ఉన్నారు. దీంతో ఇక్కడి యువత తేలిగ్గానే ఏఐకి మారిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఆల్ట్మన్ తరచూ చెప్పేది ఒక్కటే, ఏఐ వృద్ధి చెందాలంటే విద్యార్థులే కీలకమని. ప్రపంచవ్యాప్తంగా చూస్తే చాట్‌జీపీటీ యూజర్లలో ఇండియాకు చెందిన స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఇక చాట్‌జీపీటీ విషయానికొస్తే హోంవర్క్ నుంచి మొదలు పెడితే కోడింగ్ అసిస్టెంట్స్ వరకు, కాంపిటేటివ్ పరీక్షలకు, లాంగ్వేజ్ లెర్నింగ్ వరకు చాట్‌జీపీటీ విద్యార్థులకు సహకరిస్తుంది. విద్యార్థులకు ప్రతిరోజు వారి జీవితంలో ఏఐ టూల్ ఒక భాగంగా మారిపోయింది. ఈ నెలలోనే ఇండియాలో ప్రతి వారం 100 మిలియన్ యాక్టివ్ యూజర్లు చాట్‌జీపీటీకి మారారని తేలింది. ఇక అమెరికా తర్వాత ఎక్కువ చాట్‌జీపీటీ యూజర్లు ఇండియాలోనే ఉన్నారని తేలిందని ఆల్ట్మన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే చాట్‌జీపీటీ యూజర్లలో ఇండియాకు చెందిన స్టూడెంట్స్ ఎక్కువగా ఉన్నారు. ఇక ఇండియాకు చెందిన స్టూడెంట్స్ శరవేగంగా ఏఐ టూల్స్ వినియోగించడం నేర్చుకుంటున్నారు. ఇక ఏఐపై సైంటిఫిక్ రీసెర్చ్లో ఇండియా 4వ స్థానంలో ఉంది. ఇక ఇండియాలో యువకులకు గాలం వేయడానికి ఓపెన్ ఏఐ త్వరలోనే వ్యూహాత్మకంగా ఇక్కడి కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని అందుబాటు ధరలో తమ ప్రొడక్టుల్ని ఉంచనుంది. కాగా కంపెనీ చాట్‌జీపీటీ శిక్షణను ఏడాది పాటు ఇండియన్ యూజర్లకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే చాట్‌జీపీటీ ఛార్జ్ అతి తక్కువగా $5గా నిర్ణయించింది. దీంతో ఇండియాలో మిలియన్ల కొద్దీ స్టూడెంట్స్ ని ఆకర్షించాలని చూస్తోంది. ఇండియాలో పెద్ద ఎత్తున మార్కెట్ ని ఆక్రమించడానికి ఓపెన్ ఏఐ గతేడాది ఆగస్టులో న్యూఢిల్లీలో ఒక కార్యాలయం కూడా ప్రారంభించింది. ఇండియన్ స్టూడెంట్స్ కు గాలం వేయడానికి కేవలం ఒక్క ఓపెన్ ఏఐ కాదు, ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున రానున్నాయి. వాటిలో ప్రధానంగా గూగుల్ని చెప్పుకోవచ్చు. గూగుల్ కూడా విద్యార్థుల్ని టార్గెట్ చేసింది.
విద్యార్థులకు 1 సంవత్సరం పాటు ఉచిత సబ్స్క్రిప్షన్ ఇచ్చి ఏఐ నేర్చుకోవడానికి ప్రోత్సహిస్తోంది. ఇక విద్యార్థులకు జెమినీ లెర్నింగ్ ప్రోగ్రామ్ను అందుబాటులోకి తెచ్చింది. ఇక గూగుల్ జెమినీకి ఇండియా అతిపెద్ద మార్కెట్. పెద్ద సంఖ్యలో విద్యార్థులున్నారు. కాగా గూగుల్ రిలయన్స్ జియోతో భాగస్వామ్యం చేపట్టింది. జియో తమ యూజర్లు జెమినీ ఆఫర్ చేస్తోంది. జియోకి చెందిన 500 మిలియన్ సబ్స్క్రైబర్లకు 18 నెలల పాటు జెమినీ ఏఐ ప్రో ఉచితంగా ఇస్తోంది. ఎక్కువగా 18 నుంచి 25 ఏళ్ల యువకుల్ని టార్గెట్ చేస్తోంది. ఇక ఇండియాలో కేవలం విద్యార్థులే కాకుండా ప్రొఫెషనల్స్, రీసెర్చర్స్ కూడా పెద్ద సంఖ్యలో ఏఐ టూల్కి మారిపోతున్నారు. ఇక ఇండియా విషయానికొస్తే ఓపెన్ ఏఐ ఫ్రీ సైంటిఫిక్ రీసెర్చ్ టూల్స్ వినియోగంలో ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే ఇండియా అగ్రస్థానంలో ఉంది. ఇక ఇండియాలో సోమవారం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ని న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సమ్మిట్ను ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ ఐటీ కంపెనీల సీఈఓలు న్యూఢిల్లీకి రానున్నారు. ఏఐ ద్వారా రోడ్ సేఫ్టీకి ఎలా వినియోగించుకోవాలో చర్చించుకున్నారు. ఈ సమ్మిట్కు ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఎన్మీడియా సీఈఓతో పాటు పలువురు టాప్ సీఈఓలు న్యూఢిల్లీకి చేరుకున్నారు. దీంతో ఇండియాలో ఏఐ యూజర్లు మరింత పెరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు ఐటీ రంగానికి చెందిన నిపుణులు.